అందరికీ నమస్కారం. అందం కోసం పందెం అనే శీర్షికన దమయంతి స్వయంవరాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. దమయంతి స్వయంవరానికి కుండిన నగరానికి వెళుతున్న రాజకుమారులలో నలుడు కూడా మంచి సరదాగా వరుని వేషం దాల్చి రథారూఢుడై కుండిన నగర సమీపానికి వచ్చాడు. ఆ సమయంలో ఆకాశం నుంచి క్రిందికి దిగి వస్తున్న ఇంద్ర, యమ, వరుణ, కుబేరుల విమానాన్ని నలచక్రవర్తి చూశాడు. ఆశ్చర్యంగా ఆ దేవ విమానం తన ఎదుటనే ఆగింది. దాని నుండి ఇంద్ర, యమ, వరుణ, కుబేరులు నలుగురు వరవేషం ధరించి మనోహరాకారుడై ఉన్న నలచక్రవర్తిని పలకరించారు. ఓ భూపతి, నువ్వు చూడగా పరోపకార సమర్థుడవగు రాజుగా కనిపిస్తున్నావు. నువ్వు మాకొక ఉపకారం చేసి పెట్టాలి అనగా దేవతలతో నలుడు ఇలా అన్నాడు. అయ్యా, మీరు కోరినట్లు సరే, కానీ అసలు మీరు ఎవరు? నేను చేయవలసిన దూతకృత్యం అంటే ఏమిటి అని అంటున్న నలుణ్ణి చూసి, ఓ అదా, అసలు మేము ముందు ఎవరో చెప్తాం. మేము నలుగురం దిశాధిపతులం. నేను ఇంద్రుణ్ణి, ఇతడు యముడు, ఆయన వరుణుడు, మిగతా ఆయన కుబేరుడు. మేం ప్రస్తుతం ప్రఖ్యాత సుందరి అయిన దమయంతి స్వయంవరానికి విచ్చేశాం. మమ్మల్ని గురించి ఆ చిగురుబోనికి ముందుగా ఇంచుక పరిచయ వాక్యాలు చెప్పాలి. అలా చేస్తే ఆమె మమ్మల్ని వరిస్తుంది అని చెప్పగానే నలుడు నమ్రత చూపుతూ, దేవతలారా, మీరున్ను నేనున్ను ఒకే పని మీద ఇక్కడికి వచ్చాం. అంటే దమయంతి స్వయంవరానికి వచ్చాం కదా, అలాంటప్పుడు నన్ను మీరు ఇలాంటి పనికి వినియోగించడం తగినదేనా అని. అయితే మీ వంటి వారికి ఉపకారం చేయవలసిందే అన్న మాటను విడనాడను. అలా చేయడం తప్పిదమే అవుతుంది. కానీ దమయంతికి మిమ్ము పరిచయం చెయ్యాలంటే ఆమె ఉండే అంతఃపురాన్ని ప్రవేశించాలి. అంతఃపురానికి నేనంటే పురుషుడను, ఎలా పోగలను? ఇది ఎలా సంభవిస్తుంది స్వాములారా అని ప్రశ్నించాడు నలుడు దేవతలను. ఆ మాటలు విన్న దేవతలు చిరునవ్వు నవ్వి, ఓయి నిషధేశ్వర, రాజంతఃపురం ఆయుధాలు ధరించిన భటుల చేత రక్షించబడుతూ ఉంటుంది. అయినను సుఖంగా నీవు అంతఃపురంలోకి ఏ ఆటంకం లేకుండా ప్రవేశింపగలవు. మేము నీకు శాంభరీ విద్యను ప్రసాదిస్తాం. దాని ప్రభావం చేత నువ్వు ఇతరులకు కనిపించవు. ఇతరులు నీకు మామూలుగానే కనిపిస్తారు. నీకు ఏ ఆటంకం ఉండదు. ఇది దేవకార్యం. నీకు శుభం కలుగుగాక. మేమిచ్చటనే నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కార్యసిద్ధితో తిరిగి రమ్ము, పొమ్ము అని పలుకుతున్న ఇంద్రుడి వద్ద సెలవు తీసుకొని నలమహారాజు మాయావిద్య ప్రభావం చేత దేవకార్యం సాధించడానికి కృతనిశ్చయుడై దమయంతి అంతఃపురం వైపు నడుచుకుంటూ ఏదో ఆలోచనతో, యువతుల రాకపోకలతో కళకళలాడుతూ చక్కగా అలంకరించబడి ఉన్న పూల త్రోవలతో గుబాళిస్తూ ఉన్న అంతఃపురం లోపలికి ప్రవేశించాడు. ఓహో, ఎంతటి సౌందర్యం, అద్భుతం అని అచ్చరివందుతూ చక్కని అందవతులైన సఖియలతో సంసేవ్యమానురాలై ఉన్న దమయంతిని వెన్నెల కుప్పలలాగా, కమ్మని కలువల రాసులలాగా, నవ్వుల సొబగుల మూర్తిలా అల్లంత దూరంలో కనుల వైభవంగా దర్శించాడు దమయంతిని. కొద్దిసేపు అలా చూస్తూ నిశ్చేతనుడై, నిశ్చేష్టుడై, కిం కర్తవ్యతా మూఢుడై నిల్చుండిపోయాడు. మూర్ఛపోయిన వాడిలా ఆ నలమహారాజు.
ఒక్కసారి కనులు మూసుకొని మిలమిలలాడే కనులతో మళ్ళీ అపురూప సుందరతర దృశ్యాన్ని తిలకించాడు. పలు రకాల చూపులతో ఆమెని ఇంకా ఇంకా చూడాలనిపిస్తూనే ఉంటే దృష్టుల్ని నమ్మలేక ఆ దమయంతిని అలానే చూస్తూ ఉండిపోయాడు. హంస చెప్పి వ్రాసి ఇచ్చిన చిత్తరువు కంటే ఎన్నో రెట్లు కాదు, ఇంకా ఎంతగానో అత్యంత సుందర వనమాలికా కుసుమ శోభల పంటలా ఉన్న దమయంతిని చూశాడు. తనివి తీరని ఆమెను చూస్తూ ఆమెకై అందమైన దేవతలే, ఆ అగ్రశ్రేణి దేవతలే దివి నుండి భూమికి దిగివచ్చారు అంటే ఆశ్చర్యం. అయినా అటువంటి దమయంతి దేవతా స్త్రీ సౌందర్యాన్ని మించిన సౌందర్య దేవత దమయంతి అనుకుంటూ తన మామూలు పక్కీలో ఆమె విరహ వేదనలో పరవశతను పొందాలో మానాలో అర్థం కాక కలవరపడుతున్న మనస్సుతో మెల్లిమెల్లిగా నడుచుకుంటూ నిజ దర్శనంతో నిలిచాడు ఆమె ముందు. నూరుగురు చెలులు ఒక్కసారి తన ఎదుట అకాల జలది కాలంలో కనబడిన హరివిల్లుల దర్శనం ఇస్తున్న నలుణ్ణి చూశారు. చూడగానే శృంగార రస ప్రవాహ తరంగాలలాగా ఉన్న ఆ సఖురాండ్రందరూ లేచి నిలబడి ఆ రాజుకి పేరుతో స్వాగతం పలికారు. అగ్రశ్రేణి సుందరాకారుల పోలికలతో, అంటే మదనుడో వైజయంతుడో అన్నట్లుగా ఉన్న నలమహారాజును ఎదుర్కొని తీసుకుని వచ్చి చక్కని ఆసనంపై కూర్చుండజేశారు. అతనిని చూస్తున్న దమయంతి మానసిక ఆందోళన, ఉత్సాహ ఉద్రేకాలతో ఎలాగో అయిపోతూ కొద్దిగా లజ్జ విడిచి శాంభరీ విద్యా ప్రభావం విడిచిన నలుణ్ణి, దివ్య శరీరంతో ధగధగా మెరుస్తున్న రాజుని దమయంతి చెమ్మగిల్లిన కళ్ళతో పరవశమైన చూపుల్ని అతనిపై ఒలికించుతూ కలకంఠ స్వరంతో మృదూక్తులతో పలకరించింది. ఓ మహారాజా, కట్టుదిట్టమైన కాపలా ఏర్పాట్లతో రక్షింపబడుతున్న ఈ అంతఃపురంలోనికి నీ వంటి మహాపురుషుడు ఏ కారణంగా వచ్చి ఉంటాడు? ఇలా ఎందుకు జరిగింది? ఏ కారణం చేత మీరు ఇక్కడికి వచ్చారు అని దమయంతి అడిగింది. ఓ విదర్భ రాజ కన్యారత్నమా, నలుడు చెప్తున్నాడు. ఇంద్ర యమ వరుణ కుబేరులు నీ స్వయంవరానికి నీ మధురాకృతిని వలచి వచ్చారు. ఆ దారిగా నేను వస్తుండగా వారు నన్ను ఆపి తమ కోరికను చెప్పి నిన్ను ఒప్పించడానికి దూతగా పంపించారు. శాంభరీ విద్యా ప్రభావం కారణంగా ఇతరుల కంట పడకుండా స్వేచ్ఛగా ఈ అంతఃపురానికి రాగలిగాను. ఓ దమయంతి, నువ్వు ఆ నలుగురు వేల్పులలో ఒకరిని చేపట్టి వారి ఇష్టానికి పాత్రురాలవై సుఖించు అంటున్న నలుని వైపు చూస్తూ ఇలా అంది ఆ విదర్భ రాజకుమారి. ఓ హృదయనాథ నలరాజా, మునుపు రాజహంస చేత మీ ప్రేమని తెలుపుతూ కబురు పంపిన ఆ రాజకుమారులేనా మీరు? ఆ హంస మీ విషయాలను నిండుగా చెప్పింది. కనుల నీరు నింపుతూ కంఠం సరిచేసుకుని మళ్ళా ఇలా చెప్పసాగింది దమయంతి. ఆర్య, నా హృదయాన్ని మీ అందలి, నా అనురాగాన్ని రాజహంసచే కబురు పంపిన ముగ్ధురాలను, అది మీ అందలి అనన్య ప్రేమ చేత చేసిన నిశ్చితార్థం. హంస మీ ఛాయాచిత్రాన్ని తన ముక్కుతో రాసి చూపింది. మిమ్మల్ని గురించి, మీ ప్రేమల గురించి, మీ అందచందాల గురించి ఆ రాజహంస ఎంతో చక్కని వర్ణనలు చేసింది. ఆ మధుర కథా ప్రబంధం నా హృదయంలో 1000 రాగాలుగా నాలో మారుమోగుతుంది. అన్ని హృదయ కోణాలలోనూ ఆ భావాలే, ఆ తలపులే, ఆ కామనలే, ఆ ముచ్చట్లే. ఆ ప్రేమల తలపు పందిళ్లపై కురుస్తున్న ప్రేమ వెన్నెలలు మీవే.
అలా మిమ్ము నా హృదయంలో ఉంటూ చూస్తున్న నాకు మీరు ఇట్టి ఉపదేశం చేయ సాహసించితిరంటే ఆ నా హృదయంలో పెరిగిపోతున్న ప్రేమలతల పందిళ్ళన్నీ పెనుగాలులకి ఎగిరిపోతున్నట్లు, మండుటెండలకు మాడిపోతున్నట్లు అయిపోయి మనస్సు వికలమైపోతుంది. ప్రభు, నన్ను హంససాక్షిగా మీకు అర్పించుకున్నాను. మిమ్ము గురించి, మీ అభిప్రాయం గురించి, మీ నిర్ధారణలను హంస ఎంతగానో ధ్రువపరిచింది. అప్పుడు ఇలాంటి మీరు ఎవరో ఇంద్రాదులని చెప్పిన ప్రేమలను చెదరగొట్ట చూడడం మీకు ధర్మం అనిపిస్తుందా? మీ మనస్సుకు నచ్చుతుందా? ఇవి ప్రేమికులలో కలగవలసిన తలంపులేనా? ఇక ఇంద్రాదులకు పుట్టిన బుద్ధి ఏమంత ఉచితమైనది? నేను మానవకాంతను, వారు దేవజాతి వారు. వారికి మా వంటి వారితో వీయం తగునా? పైగా నేను వారికి కూతురు లాంటి దానను. కలలో కూడా ఇలాంటి పీడకల వస్తుందని తలంచలేదు. వచ్చినట్లయినా తాళలేని అశక్తురాలను. ఓ ప్రియ నల మహారాజా, నన్ను రక్షించు అని ఆక్రందనం చేసి భయకంపితురాలైంది దమయంతి. క్షమించండి, దేవతలగుగాక గీవతలగుగాక ప్రేమని మార్చడం నా హృదయానికి ఏనాడు ఏ పరిస్థితిలోనూ ఏ విధంగానూ అసాధ్యం. ఇది ముమ్మాటికి నిజం. నా ప్రాణపతి ఏనాటికి మీరే. కాబోయే స్వయంవర మండపంలో నా పూలమాలను మీరు కంఠమందు ధరించి నన్ను చేపట్టండి అని చెప్పి మూర్ఛితురాలైంది దమయంతి. ఆ తరువాత అంత మండపాలన్నీ పూల తోరణాలతో సుశోభితమై మనోహరంగా ఉన్న దమయంతి కూర్చున్న శిల్పచిత్రిత వేదికను, ఆ సకురాండ్ర కలకల రావాలను స్మరించుకుంటూ దమయంతి యొక్క వచన చతురతకు ఎంతగానో ముగ్ధుడవుతూ ఆమె అభిప్రాయాలను ఇంద్రాది దేవతలకు వినిపించడానికి శాంబరీ విద్యా విహితుడై గబగబా చంద్రశాలలను దాటి కోట వెలుపల తన కోసం ఎదురు చూస్తున్న దేవతలను సమీపించి దమయంతి దేవతల అభీష్టాన్ని తిరస్కరించిన విధానాన్ని నిషధరాజైన నలమహారాజు వివరించాడు. ధన్యవాదాలు. మిగిలిన కథ ఇంకొక వీడియోలో చెప్తాను.